మొన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే అంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో 1,00,000 కోట్లు కొట్లపోయిందని చెప్పని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు వాస్తవంలో వారి మొత్తం సవివరం రిపోర్ట్స్ ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఇది కేవలం ఒక భాగం మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టులో టోటల్ కాంపోనెంట్స్ ఆల్ పుట్ టుగెదర్ 1 lakh ఎక్స్పెండిచర్ 1 lakh crore. మేడిగడ్డ అన్నారం సుందిల్లని 1,00,000 కోట్లు కాదు. మేడిగడ్డ ఒక 4,000 కోట్ల ఉంటుంది. అన్నారం సుందిల్లా ఓన్లీ సీపేజ్ అన్నారం సుందిల్లా. ఇప్పుడు ఈ 3 బ్యారేజెస్ పునరుద్ధరింప చేయబడాలి అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. ఈ 3 బ్యారేజెస్ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల్ల కానీ ఈ 3ంటిని పునరుద్ధరింప చేయబడాలి అంటే ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికి వచ్చి ఈ ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా మనం వినియోగంలోకి తీసుకురావాలనేది ఆలోచించాలి. తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావటం, వారు ఏ విధంగా ఈ ప్రాణహిత నదీ జలాలను వినియోగంలోకి తేవాలనేటువంటి ఒక భావనతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే 152 మీటర్ లెవెల్ కు అంగీకరించడం లేదో అదే తుమ్మడి వద్ద 148 మీటర్ లెవెల్ ఒక బ్యారేజ్ మనం ఏ మేరకు నీటిని పొందగలుగుతామో పొందే ప్రయత్నం చేస్తూ దిగువన 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ వద్ద ఎక్కడైతే మీకు ప్రాణహిత గోదావరి 2 కలుస్తాయో అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం చేయబడ్డట్టయితే 100 మీటర్ లెవెల్లో మేడిగడ్డ నుండి అన్నారంకి వెళ్ళి సుందిలకి ఎత్తిపోస్తే సుందిలకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోవచ్చు. మన ఈ ప్రాణహిత నదీ జలాలు పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావనతోని ఈ 100 మీటర్ లెవెల్ దిగువకు రావడం జరిగింది. సరే, ఈ 100 మీటర్ లెవెల్ దిగువన ఈ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజ్ నిర్మాణం చేస్తూ అది వినియోగంలో కూడా తేవడం జరిగింది. సరే, అన్ఫార్చునేట్లీ దురదృష్టం కొద్దీ కారణం ఏదైనా నిర్వహణ లోపమా మనకు 2 పియర్స్ ఏదైతుందో క్రాక్స్ వచ్చి కుంగిపోవటం అప్పుడు 23 అక్టోబర్లో. సరే, ఇప్పుడు ఇది జరిగి దాదాపు 2.5 years గడిచిపోయిందా. మనకి ఎక్కడికి వచ్చేది ఉందో ప్రాణహిత నదీ జలాలను వినియోగంలో తెచ్చుకోవటం ఇది కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికే కాదు, యావత్ తెలంగాణ ప్రాంతానికి ఒక విధమైన జీవనాధారం అని చెప్పంటున్నా. ఒక 2 పియర్స్ కుంగిపోయినాయి కాబట్టి ఏదైతుందో దాన్ని వదిలేయలేము. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే కడెం సర్ప్లస్ ఈ 2 మేరకు వస్తే మనకు 100 టీఎంసీ రావచ్చు. బోత్ ఎస్ఆర్ఎస్పీ అండ్ కడెం పుట్ టుగెదర్ 100 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్లడ్ సీజన్ లో ఏమైనా ఎక్కువ వస్తే మీరు వరదకాలం ద్వారా మిడిమానేరు ఎలంబ్లిక్ చేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏదైతున్నదో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడిచిందే. ఇప్పుడు ఇది 3వ బడ్జెట్ మనం పెట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ మనం ప్రవేశపెట్టింది 3వ బడ్జెట్. ఇంకో 2 బడ్జెట్లు మిగులుతాయి.
మిగిలింది ఒక 2 బడ్జెట్లే. ఇప్పుడు ఈ సమ్మర్ గడిచిపోతే 3 వేసవులు గడిచిపోతున్నాయి. ఈ సమ్మర్ గడిచిపోతే 24 సమ్మర్ గడిచిపోయింది, 25 గడిచిపోయింది, 26 గడిచిపోతున్నది. ఈ 3 వేసవులు గడిచిపోతే మిగిలినది 2, 27, 28, 29 ఏదైతుందో ఇప్పుడు ప్రణాళిక నదీ జలాలు వినియోగం తెచ్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏదైతుందో మేడిగడ్డ దాని పునర్నిర్మాణం వినియోగంలోకి తెచ్చుకోవటం. అట్లాగే అన్నారం కానీ సుందిలో సిపిఎస్ ఉంటే వాటిని కూడా అరెస్ట్ చేయటం. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA వాళ్ళు కాలయాపన చేసిందే. వాళ్ళు రిపోర్ట్ వరకు సంవత్సరం తీసుకున్నారు NDSA. ఇప్పుడు NDSA రిపోర్ట్ ఇచ్చి కూడా సంవత్సర కాలం గడుతుంది దాదాపు. ఇంతవరకు ఏదైతుందో ఈ మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిల కానీ 2.5 సంవత్సరాలు గడవడం అంటే ఈ వేసైపోతే 3 సంవత్సరాలు గడిచినట్టేనే. ఈ మిగిలిన కేవలం 2 సంవత్సరాలు, 2 బడ్జెట్లు, 2 వేసవిలు. అదే ఈ రాష్ట్ర ప్రభుత్వం గారు ఏం ఆలోచన ఉన్నది? మీరు మేడిగడ్డ పునరుద్ధరణకు సంబంధించి మీ ఆలోచన ఏమున్నది? ఇప్పుడు తుమ్మడిగట్టి వద్ద నుండి ప్రాణహిత నదీ జలాలు మళ్లింపజేసే కార్యరూపం అయితే మీకు 2 సంవత్సరాలు కాలం రావటం లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మీరు ముందైతే ఏదైతున్నదో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా all these 3 projects are built at the exchequer of the Telangana state. నిర్మాణం ఏ ప్రభుత్వం చేపట్టగా ఏదైతుందో అది ప్రజల సొత్తు, ప్రజల సొమ్మది. ఫండింగ్ ఏజెన్సీస్ ఏదైతుందో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ బ్యాంక్స్, ఇప్పుడు ఇవన్నీ జలవనరుల శాఖ కూడా దీన్ని పరిశీలించింది. ఇప్పుడు దాని గురించి ఆలోచన చేయకుండా ఎంతో విమర్శనాత్మకంగా చూడటం తప్పేదైతుందో దాని వినియోగంలోకి ఏ విధంగా తేవాలనే ఆలోచన ఎక్కడ చూస్తామని చెప్పండి. ఇదే పరిస్థితిలో కొనసాగితే రేపు కాలం ఎప్పుడు ఎట్టుంటో చెప్పలేమని చెప్పంటున్నారు. నిజంగా కాలం అనుకూలించకుంటే మరి తెలంగాణ, ఉత్తర తెలంగాణ పరిస్థితి ఏం రాబోతో కూడా ఉంచలేరు. మరి రాష్ట్రంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు కానీ ఏం ఆలోచన చేస్తుందో తెలుస్తుందని చెప్పంటున్నాను. మీరు ఇప్పటికైనా ఇప్పుడు బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా ముందుకు పోదామంటే మీ సగం కాల వ్యవధి గడిచిపోయిందా? ఇంతవరకు మీ దగ్గర దాని డిజైన్స్ లేవు, మీ ఆలోచన కూడా కనపడటం లేదని చెప్పంటున్నాను. మీరు రాబోయే 2 సంవత్సరాల కాలం లోపల ఏదైతుందో తుమ్మడి భారీ ఇన్వాల్వ్ చేయడం కూడా సాధ్యం కాదు, వీటి మళ్ళీ కూడా సాధ్యం కాదు. మీకు ఈ 3 ప్రాజెక్టు పురోగతులకు అంత 400-500 కోట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. సరే, ఇప్పుడు ఏదో ఒక పార్టీలోకి చేరాల్సిందేనే. ఏ పార్టీని చేస్తామని ఏదైతుందో నిర్ణయం అవుతున్నాక మీ ద్వారా తెలుపుతామని చెప్పింది నేను. ఒకప్పుడు ఏదైతున్నదో ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందుకు పోయింది. ఇవాళ పరిస్థితి చూస్తుంటే మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలని నినాదం వస్తుందని చెప్పంటాం. పరిస్థితి ఆనాటికి మార్పు చూడలేదు. మీరు ఆనాడు మార్పు రావాలి, కేసీఆర్ పోవాలనే నినాదంతో ముందు పోతే ఇవాళ ఏమొస్తుంది నినాదం? మార్పు రావాలి, రేవంత్ రెడ్డి పోవాలనే కాడికి వచ్చింది. కేవలం 2 సంవత్సరాల కాలం మరి ఎన్నికలు చేసినట్టు వాగ్దానాలు నెరవేర్చులో ఏదైతుందో, ప్రజల ఆకాంక్షల మేరకు ఏదైతుందో నెరవేర్చలేకపోతున్నాం. కాబట్టి ఇంకా దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు ఇది ఒక అర్థం పడుతుందని చెప్పంటున్నాను. రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్య పాలనకు సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక అంశం. ప్రాజెక్టుల నిర్వహణ అనేది ప్రధానమంటున్నది.
ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం ఉత్తర తెలంగాణకి పరిమితం కాకుండా యావత్ తెలంగాణకు జీవనాధారమైనటువంటి ఒక ఈ ప్రాణహిత నది జలాల వినియోగం ఏదైతుందో రాష్ట్రపతి దృష్టి కేంద్రీకరించలేకపోవటం ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ అంటున్నాను. కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా మీ మెదక్ కానీ నిజామాబాద్ ఇప్పుడు ఫ్లడ్స్ లో కెనాల్ రివర్స్ పంపింగ్ ఉందా? మన జరిగింది ఏదైతుందో మేడిగడ బ్యారేజ్ డ్యామేజ్, దాన్ని ఇట్ కెన్ బి రెస్టోర్డ్. ఎన్డీఎస్ఎల్ఎస్ రిపోర్ట్ ఇచ్చింది, ఇట్ కెన్ బి రిస్టోర్డ్ అని చెప్పాను. దాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేయాలనేది కూడా ఒక సలహాలు సూచనలు ఇచ్చింది. దాన్ని ఏదైతుందో మనం ఆచరణలో పెట్టలేకపోవడం ఇంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. ఇంతకంటే నిర్లక్ష్యం ఏం కనబడుతుందని చెప్పంటున్నాను నేను. కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇటువంటి పరిస్థితి రావడం నేను ఆలస్యమే అనుకుంటున్నాను బాబు. సరే ఏదైనా తగు సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా మా మిత్రులు వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఏదైతుందో తొందర తీసుకోవడం మంచిదని ఒక అభిప్రాయం ఉన్నది. యూఆర్ రైట్. నేను కూడా మా మిత్రులతో ఏకీభవిస్తానని చెప్పంటున్నాను. మా మిత్రులతో ఏకీభవిస్తానని చెప్పంటున్నాను. తప్పకుండా వారి ఆలోచనకు అనుగుణంగా సాధ్యమైతే తొందరలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ జాతీయ అయితే అది కూడా కపుల్ ఆఫ్ ఒక వారం 2 వారాల లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి. అదైతే మీరు ఓపెన్లీ టేక్ స్టేట్మెంట్ రియల్లీ వాళ్ళకు చూపేది అభిమానం అనేది నేను నిజంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తాను బోత్. ఎందుకంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఎవరే కానీ రాజకీయంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వాళ్ళతో చేత బాగుంటుందని ఎవరైనా భావిస్తాం. అందులో భాగంగా ఏదైతుందో బిఆర్ఎస్ కూడా భావిస్తుంది, బీజేపీ కూడా భావిస్తుంది. కానీ నా ఆలోచన ఒకటి చెప్పాను కదా, నేను ఏ మార్పు రావాలని కోరుకుంటున్నామో ఆ మార్పు ఎవరితో సాధ్యమైతే ఇప్పుడు మార్పు అనేది ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు పోవాలనే దాన్ని సూచించగలపడుతుంది. మార్పు అనేది ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి గారు పోవాలి. రేవంత్ రెడ్డి పోవాలంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ పోతున్నామని చెప్పని భావించింది, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. మరి రేవంత్ రెడ్డి గారు పోవాలంటే ఏ పార్టీకి అండగా నిలవాలని కూడా ఆలోచన చేయాలి కదా. దర్శనం తెలుస్తాయి. అదే చూసి అదే చెప్పండి. మీరు కూడా ప్రజల్లో ఉంటారు కదా, మీరు కూడా చెప్పండి అంటున్నా. అదే ఆలోచనలు ఉన్నావు. మీరు కూడా మీకున్నటువంటి ఒక సుదీర్ఘ ప్రజా సంబంధాలతో ఏదైతుందో యూ కెన్ ఆల్సో గివ్ సజెషన్. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం, రేవంత్ రెడ్డి ప్రత్యామ్నాయం కరెక్ట్ కదా. అది ఏ పార్టీకి సాధ్యమవుతుందో ఆ పార్టీకి ముఖ్య ప్రయత్నం చేస్తాం. నాకు ఇది మరీ రాజకీయాల్లో కూడా ఆలోచన కూడా ఒక హద్దు ఉండాలి. అసలు రాష్ట్ర భవిష్యత్తు ఏంటి కూడా ఆలోచన చేయాలి.